ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదయ్యాయి. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు కరెంటు కోతలతో జనం అల్లాడిపోతుండగా భూగర్భ జలాలు అడుగంటిపోయి తీవ్ర నీటి ఎద్దడి మొదలైంది. ఇక ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో నిన్న 2 మృత్యువాత పడగా నెల రోజులు ఎండలతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. రోజు కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు క్రాస్ అయ్యాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. గత వారం రోజులుగా చూస్తున్నాం ఉష్ణోగ్రతలు ఏమాత్రం కూడా తగ్గడం లేదు. 43 నుంచి 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ కూడా ఏప్రిల్ చివరి వారంలో ఇలాంటి పరిస్థితి ఉండదు. మేలో మాత్రమే కొంత ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఏప్రిల్లోనే ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో జనాలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎండలకు తోడు మరోవైపు విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండడంతో ఇంట్లో ఉండలేక బయట చెట్ల కింద కూర్చొని జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. రాత్రిపూట కూడా విపరీతమైన విద్యుత్ కోతలు ఉంటున్నాయన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. కేవలం డేలో మాత్రమే, పట్టపగలు మాత్రమే కొంత టెంపరేచర్స్ ఉండేవి. కానీ సరే రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. ఉదయం 7-8 గంటల నుంచే ఈ వేడి తీవ్రత అనేది పూర్తిగా తెలుస్తుంది. దాంతోపాటు సాయంత్రం 5-6 తర్వాత కూడా కొంత ఉష్ణోగ్రతకు సంబంధించి దాని ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మార్చిలో భూగర్భ జలాల లెక్కల ప్రకారం 8.54 వరకే అడుగుల వరకు భూగర్భ జలాలు అనేటివి అడుగంటిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇచ్చోడ అనే ఒక మండలాన్ని డ్రై మండలంగా అధికారులు ప్రకటించారు. దాంతోపాటు తలమడుగు కావచ్చు, ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూర్తో పాటు బేలా, జైనత్ ఈ కొన్ని మండలాలు ఇప్పటికే చాలా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. సో చాలా ప్రాంతాల్లో నీరు లేక, తాగడానికి కావచ్చు, సాగునీరు లేక చాలా జనమైతే అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని తీసుకునే అవకాశం లేదు. ఇది ఒక రకమైన భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండలో కొంత 10 నిమిషాలు కూడా బయట నిలబడలేని సిచ్యువేషన్ ఉంది. చాలా డేంజర్ పరిస్థితులు ఇంకో 4-5 రోజులు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖకు సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే 45.5 డిగ్రీల చేరువల ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో మరో 2-3 రోజుల్లో ఇంకొక డిగ్రీ 46 డిగ్రీలు కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో జనం కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో 2 మృత్యువాత కూడా పడ్డ పరిస్థితి ఉంది. అటు కొమరంభీం జిల్లాలో, నిర్మల్ జిల్లాలో. సో జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కొంత ఎండకు బయటకు రాకుంటే మంచిదని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా మిట్ట మధ్యాహ్నం ఎవరు కూడా 12 నుంచి 4 మధ్యలో ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, పండ్ల రసాలు తీసుకోవాలి, తగినంత నీటిని సమృద్ధిగా బాడీకి అందినంత నీటిని తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. కూల్ డ్రింక్స్ వంటి వాటికి వెళ్లకుండా చల్లని ప్రదేశాల్లో ఉండాలని చెప్తున్నారు. మొత్తంగా ఓవరాల్గా ఏసీలు, కూలర్లకు సంబంధించిన వినియోగం కూడా చాలా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. సో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలంతా కూడా. సో మరో వారం రోజుల పాటు వాతావరణ శాఖకు సంబంధించిన హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో జనమంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.